జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో కవాడిగూడ అదేవిధంగా దోమలగూడకు సంబంధించిన డీసీ కార్యాలయాలను ప్రారంభించుకోవడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ 4 రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను అదేవిధంగా 60 డీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నది. దాంతో పాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషనర్లు కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసి సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ 2047 విజయంతో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వంకు ఉంది. అది ఇండస్ట్రీ వారు వచ్చినా, ఐటీ రంగం వచ్చినా, టూరిజం రంగం వచ్చినా, మెడికల్ టూరిజం వచ్చినా, ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ, పొల్యూషన్ ఢిల్లీ లాగా కాకుండా ఉండాలన్నా ఈ చర్యలని తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ టైం ఉంది, టైం కాగానే ఉండాలి.